రాజు వాళ్ళ నానమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది. అనామిక వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారం ఎవరి భార్యలకి వాళ్ళ భర్తలే గోరింటాకు పెట్టాలంట అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు విక్కీ అయితే పద్మావతికి, రాజు అయితే కావ్యకి, అలాగే ప్రతి ఒక్కరు ఆర్య ఏమో అనుకి, వాళ్ళందరూ కూడా ఎవరి భార్యలకి వారి భర్తలే అలా గోరింటాకును పెడుతూ ఉంటారు. గోరింటాకు పెడుతూ ఉంటే వాళ్ళ వాళ్ళ భర్తల వైపు అలా చూస్తూ ఉంటారు. ఇక అందరూ కూడా మెహందీ ఫంక్షన్ని అలా స్టార్ట్ చేస్తారు. ఇక విక్కీ పద్మావతికి గోరింటాకు పెడుతూ ఉంటే పద్మావతి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. సారు, మీరు ఎప్పుడు ఈ చెయ్యిని ఇలానే పట్టుకుని ఉండండి సారు, విడవద్దు. మీరు ఎప్పుడు నాతోనే ఇలా సంతోషంగా ఉండాలి సారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మిమ్మల్ని నేను ఎప్పుడు విడవను సారు అని అనుకుంటుంది. ఇంతలో కావ్య అయితే రాజు గోరింటాకు పెడుతుంటే ఇలా అంటూ ఉంటుంది. మీరు నా మీద చూపించే కోపంలోనే ప్రేమ ఉందని నాకు తెలుసండి. ఆ ప్రేమని ఎలాగైనా సరే బయటకు వచ్చేలా చేస్తాను, మీరు నా మీద ప్రేమ కురిపించేలా చేస్తానని చెప్పి కావ్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజు అయితే కావ్య వైపు అలా చూస్తాడు గోరింటాకు పెట్టుకుంటూ. ఇద్దరు ఒకరి కళ్ళల్లోనికి ఒకరు చూసుకుంటూ ఉంటారు. కావ్య అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది. మీరు నా మీద కోపం చూపించినా చాలా ప్రేమగా ఉంటారని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక విక్కీ, పద్మావతి అలాగే రాజు, కావ్య అలా ఒకరి కళ్ళల్లోనికి ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.